సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనము మంత్లీ చెకప్కి లేదా 15 డేస్కి ఒకసారి చెకప్కి అనేది వెళ్తూ ఉంటాం డాక్టర్ దగ్గరికి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా మనం అనుకునే అన్ని మాట్లాడడం. అక్కడికి వెళ్ళడానికి ముందు వరకు బాగానే ఉంటుంది, కానీ అక్కడ వెళ్ళాక టెన్షన్కి కొంతమంది ఏంటంటే డాక్టర్ అసలు నా బేబీ ఎలా ఉందో ఏంటో అని ఈ టెన్షన్లో, ఈ కంగారులో డాక్టర్కి భయపడడం కాదు, కానీ మనకు కొంచెం కంగారు అనేది ఉంటుంది. బేబీ బాగుంది అనేసరికి ఇంకా అన్నీ మర్చిపోతాం. సో మనం అడగాల్సిన అన్నీ మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తాయి అన్నమాట. సో అందుకే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని ట్రిక్స్ మీరు పాటించాలన్నమాట. అవేంటంటే, ఫస్ట్ మీరు ఎప్పుడైనా మీరు ఒక డైరీ లాంటిది లేదా చిన్న బుక్ లాంటిది మెయింటైన్ చేయాలి. చిన్నది ఒక నోట్బుక్ తీసుకొని అందులో నోట్ చేసుకుంటూ ఉండండి. మీకు ఇప్పుడు 15 డేస్ గ్యాప్ వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి. 15 డేస్లో ఏమనిపిస్తుంది, మరీ డేంజర్గా ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ చిన్న చిన్నవి డాక్టర్కి చెప్పాల్సినవి ఉంటాయి అన్నమాట హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. సో ఆ టైంలో చెప్పలేకపోతాం, మర్చిపోతాం. కాబట్టి మీరు చిన్న డైరీ అనేది మెయింటైన్ చేయండి, లేదా చిన్న నోట్బుక్ అనేది మెయింటైన్ చేసి అది హ్యాండ్ బ్యాగ్లో వేసుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళే బ్యాగ్లో ఈ పెన్ను ఇంకా ఈ బుక్ అనేది ఉంచుకొని మీకు ఏ చిన్న అనుమానం వచ్చినా కానీ ఏది డాక్టర్ని అడగాలనుకున్నా అందులో రాసుకోండి. అండ్ ఇది రాసుకుంటే అక్కడికి వెళ్ళాక కొంచెం టైం పడుతుంది. మన ముందు ఒక 2-3 ఉన్నా కానీ ఆ బుక్ ఓపెన్ చేసి చూసుకుంటే మనం డాక్టర్ని ఖచ్చితంగా అడగగలుగుతాం అన్నమాట. ముందు నుంచే మనం అనుకొని వెళ్తాం కాబట్టి డాక్టర్ని మనం ఏమేమి అనుకుంటామో అవన్నీ అడిగేసి మన డౌట్లన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి మిస్ అయినా కానీ ఇందులో రాసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా డాక్టర్ని అన్నీ అడిగి క్లియర్గా తెలుసుకుంటాం. కాబట్టి ఈ జాగ్రత్త అనేది మీరు హ్యాపీగా ఒక చిన్న నోట్బుక్ ఒక 20 రూపీస్ ఉంటుంది అంతే, అది తీసుకొచ్చుకొని మీరు రాసుకొని యూస్ చేస్తే బెటర్ అనమాట. అండ్ దాని తర్వాత డాక్టర్ చెక్ చేసేటప్పుడు కూడా మీరు టెన్షన్ అనేది పడొద్దు. సో కొంతమంది టెన్షన్ పడి హార్ట్ బీట్ అనేది పెరిగి ఇంకా ఒకవేళ స్కాన్ చేస్తున్నారు లేదా హార్ట్ బీటే వింటారు, అక్కడ డాక్టర్స్ కొంతమంది వెంటనే పోయినప్పుడల్లా స్కాన్ చేసి మనకి రిపోర్ట్ బయటకి ఇయ్యరు, కానీ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. కొంతమంది చేతులతో చేస్తారు, కొంతమంది ఏమో మామూలుగా వింటూ ఉంటారు, కొంతమంది డైరెక్ట్ స్కాన్ చేస్తారు. సో ఇలాంటప్పుడు మనం టెన్షన్ పడి ఏమవుతుందో ఏమో అని టెన్షన్ పడితే మాత్రం బేబీ హార్ట్ బీట్ అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు కూడా బీపీ లో కానీ హై కానీ తెలుస్తూ ఉంటుంది. బీపీ కూడా చెక్ చేస్తారు కదా ఆ టైంలో. అప్పుడు మళ్ళీ మనల్ని కాసేపు కూర్చోబెట్టి కాసేపు మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత టెస్ట్, మళ్ళీ బీపీ చెక్ చేయడం, మళ్ళీ తర్వాత స్కాన్ అనేది చేయడం, ఇలాంటివన్నీ రిపీటెడ్గా అవుతూ ఉంటాయి. సో ఎందువల్ల, మనం టెన్షన్ పడడం వల్ల. సో టెన్షన్ పడకుండా కూల్గా ఉండండి, డాక్టర్తో ఫ్రెండ్లీగా ఉండండి, ఫ్రెండ్లీగా మాట్లాడండి. ఆ డాక్టర్ సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే డాక్టర్ని మార్చేయండి, పర్వాలేదు. మనం హాస్పిటల్స్ మంత్లీ ఒక్కరి దగ్గరే చూపించుకోవాలని ఏం లేదు. మనకి నచ్చకపోతే ఒక 2-3 మంత్స్లో చేంజ్ చేసుకోవచ్చు. ఆపరేషన్ వరకు ఒక 2-3 మంత్స్ ముందు ఒక డాక్టర్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో మీకు నచ్చితే ఆ డాక్టర్ దగ్గరనే ఉండండి. సో హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉండండి డాక్టర్తో. అండ్ లేడీ డాక్టర్ అయితే ఇంకా బెటర్ అనమాట. మనం ఫీలింగ్స్ తొందరగా షేర్ చేసుకోవచ్చు వాళ్ళతోని. సో ఖచ్చితంగా మీకు కన్వీనియంట్గా ఉండే దగ్గరికి వెళ్ళి హ్యాపీగా వాళ్ళతో మీకు అనిపించినవన్నీ షేర్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఈ జాగ్రత్త అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు మీరు తెలుసుకోవాలి. అండ్ మెయిన్ వెళ్ళే ముందు ఏంటంటే, మీరు ఖచ్చితంగా బ్యాగ్లో మీ మామూలుగా ఫైల్ ఉంటుంది కదా హాస్పిటల్ది, అది మర్చిపోతూ ఉంటాము. సో మళ్ళీ వచ్చాక కూడా మీరు స్కాన్స్ అవన్నీ చెక్ చేసుకొని అందులోనే పెట్టేసి ఆ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మనం మర్చిపోకుండా తీసుకెళ్ళొచ్చు అనమాట. అండ్ ఒక వాటర్ బాటిల్ కూడా మీరు మెయింటైన్ చేయండి. వీలైతే దూరంగా ఉంటే ఇలా బాక్స్ ఇలాంటివి అయితే మీరు తీసుకెళ్తారులేండి, అవి చెప్పక్కర్లేదు. సో వాటర్ బాటిల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అండ్ మీ ట్యాబ్లెట్స్ కూడా బ్యాగ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే అక్కడ లేట్ అయినా కానీ నైట్ టైం మీరు ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ టైంకి మీరు ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి అందులో బ్యాగ్లో మీరు ట్యాబ్లెట్స్ కూడా తీసుకెళ్తే బెటర్. ఒకవేళ ఆఫ్టర్నూన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ ఉంటాయి, ఇవన్నీ మీ ఒక్క పూట కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. మీ బ్యాగ్లో మాత్రం ఫైల్ ప్లస్ ట్యాబ్లెట్స్ ప్లస్ వాటర్ బాటిల్ అండ్ నేను చెప్పిన ఆ చిన్న నోట్బుక్ అనేది ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. ఒక పెన్ను కూడా ఉంచుకోండి, అప్పటికప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ క్లియర్గా ఉంటుంది. అండ్ పోయే ముందు ఫుడ్ అనేది తీసుకొని వెళ్ళండి. ఒకవేళ స్కాన్ ఉంది, ఎంప్టీ స్టమక్తో రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా అలాంటివి అయితే ఏముండవు, స్కాన్కి కూడా ఫుల్గా తినేసే వెళ్ళొచ్చు. సో టెన్షన్ పడకుండా హ్యాపీగా తినేసి ఇవన్నీ ఫాలో అయితే మాత్రం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి టెన్షన్ ఉండదు, అన్నీ అడుగుతారు. అండ్ రేపటి వీడియోలో మనం స్కాన్కి వెళ్ళే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రేపు. అండ్ ఆఫ్టర్
అండ్ నెక్స్ట్ డే ఏంటంటే డెలివరీకి వెళ్ళే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ 3 అయితే నాకు ఇదొకటి అయిపోతుంది అనమాట. చాలామంది అడుగుతూ ఉన్నారు, అందుకే ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.